హైదరాబాద్ మహానగరంలో మాదక ద్రవ్యాల వినియోగం నానాటికి పెచ్చుమీరుతోంది. యువతతో పాటు విద్యార్థులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్లో గంజాయి కలకలం రేపింది. మెడికల్ కాలేజ్ వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నేరస్తుడిని పెడ్లర్ సురేష్ సింగ్ అధికారులు గుర్తించారు. గతంలో ఇతగాడిపై ఏకంగా 5 కేసులు నమోదై ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద కె మణికందన్, వి అరవింద్ అనే 2 జూనియర్ డాక్టర్లు గంజాయి కొనుగోలు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో డ్రగ్స్ పెడ్లర్ సురేష్ సింగ్ నుంచి వారు గంజాయి తీసుకుంటుండగా సుల్తాన్ బజార్ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన 2 జూనియర్ డాక్టర్లకు టెస్టులో పాజిటివ్ రావడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో 2 జూనియర్ డాక్టర్లతో పాటు గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. నిందితుల నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెడికల్ కాలేజీలో ఇతర విద్యార్థులు ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో 4 జూనియర్ డాక్టర్లు కూడా గంజాయి తీసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ శాఖ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు ఎక్కడ ఈ గంజా ఇతర మత్తు పదార్థాలు రాకుండా ఈ అక్రమ రవాణాని పూర్తి స్థాయిలో నిర్మూలించేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ ఎక్కడో చోట ఈ మత్తు పదార్థాలు నిత్యం హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా లభ్యం అవుతూనే ఉన్నాయి. ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పడిన తర్వాత కేవలం ఈ డ్రగ్స్ పైనే ఉక్కుపాదం మోపుతూ కనీసం సింగిల్ గ్రామ్ కూడా తెలంగాణలో దొరకకుండా దానిపై అవేర్నెస్ కల్పిస్తూ ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ చేస్తూ గతంలో ఈ డ్రగ్స్ అమ్మేటువంటి ముఠాలకు కూడా వార్నింగ్ ఇస్తూ వారి మూవ్మెంట్స్ పైన ఎప్పటికప్పుడు పరిశీలన చేపడుతూ ఇవన్నీ కట్టడి చేస్తూ ఉంటుంటే ఈ రోజు ఏకంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆవరణలోనే ఈ డ్రగ్స్ దొరకడం మాత్రం ఒక్కసారిగా తీవ్ర అలజడి లేగింది. జూనియర్ డాక్టర్లు సైతం డ్రగ్స్ కి అలవాటు పడి ఈ డ్రగ్స్ మత్తులో ఇన్ని రోజుల పాటు డాక్టర్ ప్రాక్టీసింగ్ చేశారనే ఒక అంశం పోలీసులు విన్న తర్వాత వాళ్ళు కూడా అవాలక్కులోనైనటువంటి సంఘటన ఏర్పడింది. సుల్తాన్ బజార్ పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఈ రోజు కోటి ఉస్మానియా హాస్పిటల్ సమీపంలో సురేష్ సింగ్ అంటూ పాత గంజాయి పెడ్లరు, రెడ్ హ్యాండెడ్ గా వీరిద్దరు జూనియర్ డాక్టర్లు అయినటువంటి మణికందన్, అరవిందులు ఇద్దరు కూడా ఆ పెడ్లర్ నుంచి కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా సుల్తాన్ బజార్ యాంటీ నార్కోటిక్ బ్యూరోలు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా ఆ 2 జూనియర్ డాక్టర్లని, పెడ్లర్ని కూడా పట్టుకుని 3 అరెస్ట్ చేసి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇంతకుముందే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 3కి 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. వీరి వద్ద నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ ని స్వాధీనపరుచుకొని ఇంకా ఈ 2 జూనియర్ డాక్టర్లే కాకుండా ఉస్మానియా మెడికల్ కాలేజీ డాక్టర్లకు వీరి ద్వారా ఇంకేమైనా డ్రగ్స్ సరఫరా జరుగుతా ఉన్నాయా, ఈ గంజాయి ఇతర నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఏవైనా వెళ్తూ ఉన్నాయా, ఎంతమంది జూనియర్ డాక్టర్లు ఈ డ్రగ్స్ కి అలవాటుగా మారి రోజుగా ఈ గాంజా తెప్పించుకుంటా ఉన్నారు, సురేష్ ఈ గాంజా ఎక్కడి నుంచిగా తెప్పిస్తా ఉన్నాడు, ఇతనికి డ్రగ్స్ ముఠాలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయని ఒక కోణంలో కూడా విడివిడిగా ఎవరి పాత్రపై వాళ్ళు ప్రత్యేక టీమ్స్ విచారణ చేపడతా ఉన్నారు. ఈ జూనియర్ డాక్టర్ల మొబైల్ నుంచి కూడా ఇప్పటికే కొంత డాటాని కూడా ఇన్ఫర్మేషన్ ని సేకరించినట్టుగా తెలుస్తుంది. వీరు రిసీవ్ చేసుకుని ఆ గాంజాని లోనికి తీసుకువెళ్లి మిగతా డాక్టర్లతో కలిసి వీరందరూ కూడా సిగరెట్ రూపంలో ఈ గాంజా స్వీకరిస్తా ఉన్నారనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ జూనియర్ డాక్టర్లని కలిపితే ఇంకెంతమంది డాక్టర్ల బండారం బయటపడబోతా ఉందనే దానిపై మాత్రం పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. మొత్తం ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో కొంతమంది జూనియర్ డాక్టర్లు ఈ డ్రగ్స్ కి అలవాటు పడే ఈ డ్రగ్స్ మత్తులోనే రోజుగా వీళ్ళు ప్రాక్టీసింగ్ చేస్తా ఉన్నారు, మెడికల్ కాలేజ్ కి వెళ్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా పోలీసులు నిగ్గు తేల్చాల్సినటువంటి దర్యాప్తు ఏర్పడింది, ఆ సమయం ఏర్పడింది కాబట్టి దీనిపైన స్పెషల్ టీమ్స్ వర్క్ చేస్తూ ఆ జూనియర్ డాక్టర్ల నిద్రని కూడా కస్టడీలోకి తీసుకొని అయితే రవితేజ, వాళ్ళు భావి డాక్టర్లు ఖచ్చితంగా కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వాళ్ళు వాళ్ళే ఈ రకంగా డ్రగ్స్ కి ఎడిక్ట్ అవడం, గాంజాకి ఎడిక్ట్ అవడం ఏ రకంగా చూసుకోవాలి? హైదరాబాద్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం కూడా తాము ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఏకంగా ఈ రకంగా యూనివర్సిటీల్లో, కాలేజీల్లో దొరుకుతూ ఉండడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు?
సమాజంలో ఒక బాధ్యత గల హోదాలో ఉండి దాని నుంచి ఎలా బయటపడాలి, ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలి, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, శరీరంలో ఎలాంటి అవయవాలు పూర్తిగా చెడిపోతాయి ఈ మత్తు పదార్థాల వల్ల అనేది తెలిసిన ఏకైక సమాజంలో ఉన్నటువంటి గౌరవమైన పదంలో ఉన్నటువంటి వ్యక్తులే డాక్టర్లు. ఆ డాక్టర్లు ఇప్పుడిప్పుడే ఈ గాంజాకు అలవాటు పడి వారి నుంచి కాలేజ్ మొత్తం మెడికల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది స్ప్రెడ్ అయ్యి అందరు కూడా డ్రగ్స్ కి అలవాటు అయినట్టయితే మాత్రం ఒకేసారిగా పోలీసులు వారిని అరెస్ట్ చేయడము, వారి డొంకనంతా కదిపితే వారు కూడా అలవాటు అయ్యి ఉండి ఈ గాంజా తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు పూర్తిగా వేరే స్టేజ్ దాటికి వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమీడియట్ గా ఇప్పటికే ఎవరెవరు ఈ సురేష్ సింగ్ ద్వారా ఈ డ్రగ్స్ ని గాంజాని సేకరిస్తా ఉన్నారు, ఈ ఇద్దరు స్టూడెంట్స్ నుంచి ఎంతమందికి గతంలో చేతులు మారాయి, ఎవరెవరు అలవాటుగా మార్చుకొని దీన్నే బానిస అయి ఉన్నటువంటి డాక్టర్లు ఎవరు అనే దానిపై కూడా దృష్టి పెట్టి ఆ చైన్ సిస్టాన్ని మొత్తం లాగుతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతూ రవాణా ద్వారా వచ్చేటువంటి డ్రగ్స్ గానీ, షిప్ యార్డ్ ద్వారా వచ్చేటువంటి డ్రగ్స్ గానీ, ఏరోప్లేన్స్ ద్వారా వచ్చేటువంటి డ్రగ్స్ గానీ ఎక్కడ కూడా తెలంగాణలోకి వచ్చేటువంటి ఆస్కారం లేదు. సరిహద్దులు, బార్డర్లు అన్ని కూడా టైట్ చేసి ప్రతిని క్షుణ్ణంగా తరలించిన తర్వాతనే వారిని అందరినీ కూడా లోపలికి అనుమతి చేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ దీనిపైన దృష్టి పెట్టి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీమ్ ని యాక్టివ్ చేస్తూ, సిబ్బందిని పెంచుతూ, అత్యాధునిక టెక్నాలజీని, ఎక్విప్మెంట్ ని కూడా వారికి అందజేస్తూ దాని ద్వారా ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ చలావని, ఇటీవలే స్నీఫర్ డాగ్స్ టీమ్ ని కూడా ఎప్పటికప్పుడు పబ్బులలో, రెస్టారెంట్, హోటళ్లలో కూడా వాటిని తిప్పుతూ దాని ద్వారా తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ రోజు మెడికల్ కాలేజ్ ఇప్పుడిప్పుడే జూనియర్ డాక్టర్లు ట్రైనింగ్ అయ్యి ఒక ఉన్నత హోదాకు వెళ్లేటువంటి వ్యక్తులే కాలేజ్ కేంద్రంగా, కాలేజ్ ఆవరణలో రెడ్ హ్యాండర్ గా డ్రగ్ ప్లెడర్ నుంచి ఆ డ్రగ్స్ తీసుకుని ఇంకా ఎవరికి అందజేయాలనుకున్నారు, ఎన్ని రోజులుగా అలవాటుగా మారారు, ఎంతమంది మెడికల్ కాలేజ్ లో ఈ డ్రగ్స్ కి అలవాటుగా ఉన్నారు అనే దానిపై కూడా చైన్ సిస్టాన్ని మొత్తం బయటికి తీస్తా ఉన్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.